తండ్రి అనుకోకుండా అకాల మరణం జరిగింది. అయినప్పటికీ ఆయన ఇవాళ కూడా పూజలో ఉన్నారు. ఈ నిమిషానికి కూడా పాపం వారి తండ్రి గారికి సంబంధించిన స్వర్గపాత్రకు సంబంధించిన పూజలో ఉన్నారు. అయినప్పటికీ ఇంట్లో ఉండి కూడా ఆయన కూడా చాలా కష్టపడ్డారు. వారితో పాటు ఇంకా చాలామంది, మా రవీంద్రరావు గారు, మా ఎమ్మెల్సీ, వారి సొంత అన్నగారు చనిపోయినారు. అన్నగారు చనిపోతే కూడా ఉదయం పోయి సాయంత్రం వచ్చినారు. అంటే అంత కమిట్మెంట్తో మా నాయకత్వం పనిచేసింది. అట్లా ఇంకెంతోమంది ఉన్నారు. నేను ఒకరిద్దరు పేర్లు చెప్తున్నాను, ఏమనుకోవద్దు. ఎంతోమంది నాకు తెలిసిన 2 ఎగ్జాంపుల్ చెప్పినాను. ఇంకెంతోమంది తమ తమ కుటుంబాలను వదిలేసి దీపావళి కూడా పోకుండా, మా నాయకులు హైదరాబాద్లోనే ఇక్కడే ఉండి దీపావళి పండుగ కూడా పోకుండా, కుటుంబంతో ఉండకుండా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే మకాం వేసి పనిచేసినారు. వాళ్ళందరికీ కూడా నేను శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. సరే, దీన్ని ఒక చిన్న సెట్ బ్యాక్గా చూస్తాం తప్ప ఇంకోటి కానీ కాదని మళ్ళొకసారి తెలియజేస్తూ, పత్రికా మిత్రులు కూడా అందరూ సహకరించారు, మా ఇంటర్వ్యూలు తీసుకున్నారు, ప్రజల వాణిని కూడా వినిపించారు. మీకు కూడా ప్రత్యేకంగా మీడియా కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. ఏమైనా అడగదలుచుకుంటే అడగచ్చు, లేదంటే అంటే ఇప్పుడు ఇట్ ఇస్ టూ ఎర్లీ. ఒకటి మేము కూడా కూర్చుంటాం పార్టీగా, ఎందుకంటే మొత్తం ఇంకా అన్ని డివిజన్లలో ఎన్ని బూత్లలో మాకు లీడ్ వచ్చింది, ఎక్కడ మైనస్ అయింది, ఇంకా మేము కూడా చూడలేదు. బ్రాడ్గా ఓవరాల్ నెంబర్ తెలుసు బ్రదర్, మిగతా విషయాలు తెలియదు. కూర్చుందాం, రేపు ఎల్లుండి సావధానంగా కూర్చుంటాం. మా నాయకత్వం మొత్తం పనిచేసింది. సీనియర్లు మంత్రులుగా పనిచేసిన వాళ్ళు కూడా 10 బూత్లకు ఒకరు ఇన్ఛార్జ్గా తీసుకున్నారు. ఇప్పుడే ప్రశాంత్ రెడ్డి గారు చెప్తున్నారు నాకు, అన్న మా షేక్పేట్లో మా 10 బూత్లలో నా దగ్గర మాత్రం 1100 మెజారిటీ వచ్చిందని చెప్పి ఇప్పుడే ప్రశాంత్ రెడ్డి గారు చెప్తున్నారు. విశ్లేషించుకుంటాం, అట్లా ఎట్లెట్లా క్లస్టర్ల వారీగా ఎక్కడెక్కడ ఏం జరిగింది చూసుకుంటాం, సమీక్ష చేసుకుంటాం, డెఫినెట్గా ఆత్మవిమర్శ చేసుకుంటాం. ఎందుకంటే ప్రజలు మరి అల్టిమేట్గా ఎందుకు మొగ్గు చూపారు కాంగ్రెస్ పార్టీ వైపు అనేది కూడా మేము కూడా విశ్లేషించుకోవాలి, ఆత్మవిమర్శ చేసుకోవాలి. తప్పకుండా ఏదైతే ఉందో మా పోరాటం మాత్రం కొనసాగుతుంది. ప్రజా సమస్యల మీద, ప్రభుత్వం మీద, ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చే అంశంలో మాత్రం డెఫినెట్గా మా పోరాటం కొనసాగుతుంది. మిగతా అన్ని విషయాలు చర్చించడానికి బోలెడ్ టైం ఉంది. తప్పకుండా అన్ని కూడా ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం. ఇక అది హైదరాబాద్లో మొదటి నుంచి ఉంది బ్రదర్ అది. కాకపోతే ఒక్కటి మాత్రం మా వాళ్ళ నాయకులందరూ చెప్తుంది ఏంటంటే, దాదాపుగా మనం ఇప్పుడు 48.4% మీద ఓటింగ్ అయిందని చెప్తున్నారు. కానీ వాస్తవంగా చూస్తే 70% ఓటింగ్గా చూసుకోవాలి. ఎందుకంటే అంటే చాలా ఓట్లు షిఫ్ట్ అయిన ఓట్లు ఉన్నాయి. కొన్ని అసలు ఓటర్లు పేరుకు లిస్టులో ఉన్నా అక్కడ ఓటర్లు లేరు. కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే 65-70% ఓటింగ్ అయినట్టు అనుకోవాలి మనం. కాబట్టి ఓటింగ్ నార్మల్ కంటే పెరిగింది, కానీ ఇంకా పెరిగింటే బాగుండేది అనే భావన ఉంది. ముఖ్యంగా కాలనీల్లో కొంత పెరిగింటే బాగుండేది, జరగలేదు. దానికి కారణాలు పలు రకాలుగా ఉన్నాయి. బట్ చూడాలి, భవిష్యత్తులో అన్న మారుతుందేమో చూడాలి. చాలా తేడా ఉంది కదా బ్రదర్. ఇప్పుడు స్పష్టంగా ఈ ఎన్నికలతో ఏం తెలిపోయింది, ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి ఒకే ఒక్క ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ అని ప్రజలు తేల్చి నిర్ద్వందంగా తీర్పిచ్చారు. దాదాపు నాకున్న అవగాహన మేరకు మాకు 38-39% ఓటు వచ్చినట్టుంది. ఇప్పుడు కూడా ఇంకా ఫైనల్ అయినట్లేదు. 38 వచ్చిందా 39 వచ్చిందా చూడాలి. డెఫినెట్గా మరి మంచి ఓటింగ్ శాతం మాకు వచ్చింది. నేనేమంటానంటే, మరి సింగిల్ డిజిట్లో ఉండిపోయి డిపాజిట్ కోల్పోయింది కదా ఇవాళ ఇంకో పార్టీ. ఇప్పుడు మేము ఓటమి పాలయ్యి ఇంత గట్టి పోటీనిచ్చి అధికార పార్టీ ఇన్ని రకాల ప్రలోభాలు పెట్టినా, ఇన్ని రకాలుగా ఒత్తిళ్లు తెచ్చినా, ఎన్ని రకాల కార్యక్రమాలు చేసినా గట్టిగా నిలదొక్కుని బ్రహ్మాండమైన పోటీనిచ్చాం. అట్లాగే మీరు చూస్తే ఉప ఎన్నికల్లో గతంలో ప్రతి ఉప ఎన్నిక మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు దాదాపుగా మేమే గెలిచాం, 1-2 మినహాయిస్తే. కాబట్టి ఇవన్నీ కూడా జరిగే వ్యవహారాలు. దీన్ని అంత ఇది చేయాల్సిన అవసరం లేదు. పార్లమెంట్ తర్వాత సమీక్ష చేసుకున్నాం. పార్లమెంట్ తర్వాత ఒక్కొక్క నియోజకవర్గం సమీక్ష చేసినాం ఏం జరిగింది అని. పార్లమెంట్ ఒక అసాధారణమైన పరిస్థితిలో జరిగింది. అప్పటికిప్పటికి వచ్చిన తేడా మీరు చూస్తే బీఆర్ఎస్ఏ ప్రత్యామ్నాయం, బీఆర్ఎస్ఏ ప్రధాన ప్రతిపక్షం అని ప్రజలు ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో స్పష్టమైన తీర్పిచ్చారు. సరే, సహజంగా గెలుస్తామని ఆశించాం, కొంత నిరుత్సాహపడతాం డెఫినెట్గా ఓటమి పాలైనప్పుడు, కానీ నిరాశ లేదు.